నమఃశివాయ. తండ్రి జ్ఞాపకార్థం దిక్కులేని అభాగ్యుల ఆకలి తీర్చాలనే మంచి మనస్సుతో హైదరాబాద్ వనస్థలీపురం వాస్తవ్యులైన ఎన్ అర్చనా గారు వారి కుమార్తె నిత్య వాత్సల్య గారితో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. సేవాభావం కలిగిన ఈ సేవామూర్తులు ముందుగా ఆశ్రమ ప్రాంగణంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని స్వామి చెంత వారి పేర్లపై వారి గోత్రనామమైన తాబేలు గోత్రంపై ప్రత్యేక అర్చనలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా శివయ్యకు స్వయంగా జలాభిషేకం చేసి ఆదిదేవుని ఆశీస్సులు పొందారు. పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర అనాథనాదులకు రక్షణ నీవే హర హర. ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యమర్గో దేవస్య మహేధియో యనః ప్రచోదయాత్. పుణ్యలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. నైవేద్యాన్ని కదలే ఫల నైవేద్యాన్ని సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ పానాయ స్వాహం యానాయ స్వాహం ఉదానాయ స్వాహం సమానాయ స్వాహ. మధ్యే మధ్య పానీయం సమర్పయామి. అమృతాభిదానమధి ఉత్తరాభోజనం సమర్పయామి. హస్తం వృక్షాలయామి పాదం వృక్షాలయామి. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. ఆనందకర్పూర దివ్య మంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ. శంభో శంకర నమః శివార్పణమస్తు. ఆయుధమానం భవతి యదాయుత్ ప్రజతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. భక్తులు భగవంతుని ఆశీస్సులు కోరుతూ అత్యంత భక్తి శ్రద్ధలతో హోమాన్ని పూర్తి చేశారు. దుర్గాదేవ్యై నమః. అగ్నేయ నమః. పృథివ్యాయ నమః. అద్యై నమః. అగ్నేయ నమః. వాయవే నమః. అష్టప్రయావదే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అర్చనా గారి తండ్రి గారైన కీర్తిశేషులు జుమ్ము అచ్చారావు గారి జ్ఞాపకార్థం ఆయన చిత్రపటం వద్ద అర్చకులు ఆబ్దికం పూజలు నిర్వహించారు. సర్వైర్వేభ్యో నమస్తే అస్మృతరూపేభ్యః ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనాంధరేయామి. హర నమః పార్వతీపతే హర మహాదేవ. శంభో శంకర నమః శివార్పణమస్తు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కూతురు అర్చనా గారు వారి మనవరాలు నిత్య వాత్సల్య గారు వారే స్వయంగా అనాథులకు అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. ఈ సందర్భంగా సేవామూర్తి అర్చనా గారు వారి భర్త నవకోటి శ్రీనివాస్ గారిని భాగం చేస్తూ నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం తోచిన సాయం చేసి శంకరుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. తండ్రిపై ప్రేమతో శివపుత్రుల ఆకలి తీర్చిన సేవామూర్తి అర్చనా గారి కుటుంబం శ్రీ పుణ్యలింగేశ్వరుని సంపూర్ణ అనుగ్రహంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. నా పేరు అర్చన. నేను వనస్థలిపురం నుంచి వచ్చాను. ఇక్కడ అమ్మ నాన్న అనాథ శరణాలయానికి వచ్చానండి. నేను ఎవ్రీ ఇయర్ ఒక 2-3 టైమ్స్ వస్తూ ఉంటాను. మనలాంటి వాళ్ళు ఎన్ని విషయాలకు ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటారు. ఇక్కడ కొంతమందికి చేసే ఆలోచన అవకాశం
దొరకకపోవచ్చు, ఆలోచన ఉండొచ్చు, కాకపోతే దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది అవకాశం దొరకకపోవచ్చు. అటువంటి అవకాశాన్ని ఈ అనాశరణాలయం మనకు కల్పిస్తుందండి. ఎంతోమంది అనాథులకి మనం చేసే ఈ సాయం తప్పకుండా మన పిల్లల్ని మనల్ని కాపాడుతుంది. ఇక్కడ వీళ్ళు అందరికీ మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. దీనికోసం ఎంతోమంది సేవ చేస్తున్నారండి. వీళ్ళు టెక్నీషియన్స్ కానీ, లేకపోతే వీళ్ళు కిచెన్లో కానీ, లేకపోతే ఆఫీస్ స్టాఫ్ కానీ ఎంతోమంది సేవ చేస్తున్నారు. అంత మనం చేయలేకపోయినా మనకు తోచినంత మన పెద్దల తిథి కార్యక్రమాల్లో కానీ, మన పిల్లల పుట్టినరోజుల్లో కానీ, ఎక్కడో రెస్టారెంట్లో సెలబ్రేట్ చేసుకునే బదులు ఇటువంటి వాటికి కొంతవరకు మనం సాయం చేయగలిగితే అది చాలా మంచిది. మన పిల్లలకు కూడా ఆ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ దొరుకుతాయి అని నేను నమ్ముతున్నాను. ఇది చాలా మంచి విషయం అండి. ఆ బ్లెస్సింగ్స్ వల్లే మా పిల్లలు ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉండడం కానీ, నేను మా ఫ్యామిలీ కూడా మంచి ఫైనాన్షియల్గా ఒక పర్వాలేదు ఒకరి కింద చేయి చాచకుండా నిలబడగలుగుతున్నాం నేను నమ్ముతున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు ఈ అమ్మ నాన్న అనాశరణాలయం వాళ్ళు. అందుకు నేను చాలా కృతజ్ఞత, జీవితాంతం వీళ్ళకి రుణపడిన ఉంటాను. నా పేరు నిత్య వాత్సల్య. ఈరోజు మా తాతగారి జమ్ము అచ్చారావు గారి తిథి, అందుకే మేము ఇక్కడ వచ్చాము. అందరికీ సహాయం చేశాము. బయట ఉన్న వాళ్ళకి ఆహారం లేక చాలా కష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళని వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి మంచిగా చూసుకుంటున్నారు. దానికి మీరు సహాయం చేయగలిగితే చేయగలండి. మా వంతు మేము సహాయం చేశాము, మీరు కూడా మీ వంతు సహాయం చేయండి. ఏకాకుల్లా జీవిస్తూ బ్రతుకు భారమై రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతున్న ఎందరో అనాథులను చేరదీసి ఆదరిస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కొలువైన క్షేత్రంలో 600 మంది ప్రశాంతంగా జీవిస్తున్నారంటే సేవామూర్తుల సాయం వల్లనే. ఇక్కడ జీవిస్తున్న శివపుత్రుల అన్నదానానికి మానవత్వంతో తోచిన సాయం చేయండి. మీ గృహాలలోని పక్కన పెట్టేసిన పాత బట్టలను వారికి అందించి మంచి బట్టలు ధరించేందుకు దోహదపడండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.